10 minutesలో వెళ్ళిపోదాం. ఈరోజు కొంచెం హరిబాబుకి, రాజేష్కి, నాగలక్ష్మి వాళ్ళకి చిన్న ఫంక్షన్ ఉండి బయటకు వెళ్ళడం అనేది జరిగింది. పిల్లలతో సహా వెళ్ళారంటే కొంచెం తక్కువగా ఉన్నారు. యాకోబుకి ఏదో పని ఉండి ఆగిపోయాడు. ఎందుకంటే మనకి చర్చి ప్రతి ఆదివారం 9 గంటల నుంచి 12:30 వరకు జరిగిద్ది. అలాగే రెండో ఆదివారం, 4వ ఆదివారం, ప్రతి నెలలో 2వ ఆదివారం, ఒక ఆదివారం రెస్ట్ అనమాట. నైట్ జరిగిద్దండి. ఓకేనండి. మీరు అన్ని చర్చిల్లాగా ఇక్కడ ఉండదు. ఇదేంటంటే అందరు లేసిపోయి చెప్పేస్తున్నారు పాఠాలు. ఒక టైం టేబుల్ ఉంటుందండి. ఈ టైం టేబుల్ ప్రకారం ఈరోజు వీళ్ళు 3 చెప్పాలి, నైట్ వీళ్ళు 3 చెప్పాలి, మళ్ళీ వచ్చే ఆదివారం ఇంకో 3 చెప్పాలి, వచ్చే ఆదివారం ఇంకో 3 చెప్పాలి. వాళ్ళు ఎవరు మిస్ అయినా నేను చెప్తూ ఉంటాను. ఓకేనండి. అదేవిధంగా 9 గంటల నుంచి 10 గంటల వరకు పిల్లల క్లాసులు జరుగుతాయి. మీ అందరికీ తెలిసిందే. మీరు వేడి చర్చలకు వెళ్తే మీకు తెలుసు, ప్రతిరోజు మీరు తినే ఆహారంలోంచి, వండుకునే బియ్యంలోంచి కొంచెం బియ్యం తీయాలి, తీసుకెళ్ళి అక్కడ పెట్టుకెళ్ళాలి. మీరు తీసుకొచ్చే కానుకలు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలి. ఇక్కడ మాత్రం చర్చి ప్రారంభించి సుమారు 17 సంవత్సరాలు అవుతుంది. ఎవరి దగ్గర గారు ఇప్పటి వరకు ఒక్క బియ్యపు గింజ కూడా తీసుకున్న సాక్ష్యం లేదు. కావాలంటే అడగండి. ఇంకా మా సంపాదనలో నుంచి విశ్వాసులు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. మరి తప్ప ఒప్ప అంటే బైబిల్లో బియ్యం పట్టుకొచ్చి తీసుకున్నట్టు, కానుక పట్టుకొచ్చి తీసుకున్నట్టు బైబిల్ ఎక్కడ లేదండి. మీకు అర్థమవుతుందా? దేవాలయము అంటే విద్యాలయము అన్నట్లుగా ఇది గుడి కాదు, బడిలో ఏ విధంగా అయితే మీకు పాఠాలు నేర్పిస్తారో మేము అలాగే చర్చిలో ఒక్కొక్క పాఠం. ఆయన నిద్ర గురించి చెప్పాడు. ఈవిడి ఆసక్తి, మన ఆసక్తి ఉంది. ఆసక్తి ఎలా ఉండాలంటే వాక్యానుసారం, ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానానుసారం అని, వాక్యానుసారం అన్నట్టు. వాక్యానుసారంగా మన ఆసక్తి ఉండాలి తప్పితే మన ఇష్టానుసారంగా మన ఆసక్తి ఉంటే ఉపయోగం ఏమీ లేదు. పొద్దున్న చెప్పిన 3 పాఠాలు కూడా 3 వేరు. ఇప్పుడు చెప్పిన 3 కూడా నేను చిన్న ఒక 5 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. ముగింపు భాగం అండి. పరలోకానికి యేసుక్రీస్తు ఏకైక మార్గం. మన ముగింపు భాగంలో పార్ట్ 1 చెప్పాను. పార్ట్ 2 రోజుతో జనవరి అయిపోతుంది కాబట్టి ఇంకా సాగదీస్తే పోదని ముగించేస్తాను. యేసుక్రీస్తు బ్రతుకున్న కాలంలో శిష్యులు, యూదులందరూ ఉండగా చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ఎక్కువగా అన్యులతో మాట్లాడా, ఇశ్రాయేలుతో మాట్లాడాడండి? ఆయన మిస్ అయ్యాడని నేను చెప్తున్నానని చెప్పానా? ఉందా? లేదు. వినండి. యేసుక్రీస్తు బ్రతుకున్న కాలంలో సువార్త చేశాడు కదా. అన్యులకు చేశాడా, క్రైస్తవులకు, యూదులకు చేశాడా? అన్ని జనుల దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినట్టు ఏం లేదు ఆధారం. ఇజ్రాయేలీలకి, యూదులు చెప్పుకుంటూ వెళ్ళాడు. చెప్పిన మాటలు ఏంటంటే, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, ఆ మార్గం సంకుచితమై ఉన్నది. విశాల మార్గంలో అందరూ వెళ్ళిపోతారు. విశాల మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. ఇరుకు ద్వారంలో వెళ్ళే వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్తారని చెప్పుకొచ్చాడు. తెలిసిన మాట మీకు, ఎందుకు రిఫరెన్స్ చూపించలేదు మీకు. విశాల మార్గంలోకి వెళ్ళొద్దని ఎవరితో చెప్పాడండి? అన్నిలతో చెప్పాడు. మనం ఏమనుకుంటామంటే క్రైస్తవులమైన మనం అందరం కూడా ఇరుకు మార్గంలోనే ఉన్నాం. విశాల మార్గంలో ఎవరున్నారు అంటే అన్యులు ఉన్నారు అనుకుంటాం. 100% ఫిక్స్ చేసేసుకున్నారు క్రైస్తవులు. విశాల మార్గం అంటే అన్యులు అందరూ ఉన్నది విశాల మార్గం. క్రైస్తవులు, ఆ క్రీస్తు నమ్మి చర్చకొచ్చే వాళ్ళు అందరూ ఉన్నదండి ఇరుకు మార్గం అని ఫిక్స్ చేసి ఫైనల్ చేసి 100 మార్కులు వేస్తారు. వాస్తవానికి యేసుక్రీస్తు చెప్పింది ఎవరికంటే, ఓ మాటలో చెప్పాలంటే క్రైస్తవులకే. అక్కడ యూదులే కదా ఉన్నది. దేవుని గురించి బాగా తెలిసిన జ్ఞానవంతులైన వాళ్ళతో చెప్పిన మాట ఇది. అన్ని జనులతో చెప్పాలి. అన్ని జనులు అందరూ విశాల మార్గంలో ఉన్నారు, మీరందరూ ఇరుకు మార్గంలో ఉన్నారని చెప్పాలి. రిఫరెన్స్ చూడండి ఒకసారి. లోకాసువార్త 13:23 చెప్పిన మాట అండి. చర్చికి వస్తున్న వారందరూ అనుకునేది ఏంటంటే, మనం ఇరుకు మార్గంలో ఉన్నాము, అన్యులు విశాల మార్గంలో ఉన్నారని అనుకుంటారు. లోకాసువార్త 13:23 ఒక ప్రశ్న అడిగాడు. ఏమని? చదవండి. ఒకడు ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా? ప్రశ్న ఏమని అడిగాడండి? పరలోకానికి వెళ్ళే వాళ్ళు కొద్దిమందేనా అని అడిగాడు. ఆయన వారిని చూచి ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశించజూతురు కానీ వాని వల్ల కాదు. ఇంతకీ అనేకులు ఎవరు? అన్యులు కాదండి. అసలు అన్యులకి దీనికి మాటకి సంబంధం లేదు. మనం అన్యులతో కలిపేసి షిఫ్ట్ చేసేసుకున్నాం అంతే. విశాల మార్గంలో
ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడి. ఆ మార్గంలో ప్రవేశించాలని ఎంతమంది వస్తారంట? అనేకులు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడున్న క్రైస్తవులు అందరూ కూడా అదే మార్గంలో వెళ్ళాలని ప్రవేశించాలని చూస్తున్నారు. కానీ చెప్పండి, అది వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. సరిపోద్దండి. చెప్పండి ఇప్పుడు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. ఆ మార్గమున ప్రవేశించాలని అనేకులు చూస్తారు, ఇది వారి వలన కాదని చెప్పేస్తాడు. విశాల మార్గం అంటే ఏంటి? ఇరుకు మార్గం అంటే ఏంటి? ఇరుకు మార్గానికి ఇంకో పేరు యేసుక్రీస్తు మార్గం. విశాల మార్గానికి ఇంకో మార్గం ఏంటంటే యేసుక్రీస్తు మార్గం కాంది విశాల మార్గం. చక్కగా ఇంటి దగ్గర టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ పడుకోవచ్చు. ఎందుకు ఈ పిల్లల్ని వేసుకుని నానా సావులు చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి లక్ష్మీపురం వెళ్ళాలి కృష్ణ వాళ్ళు. మళ్ళీ వాళ్ళు తిన్నారో తినలేదు, మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకోవాలో, తింటారో మా వాడైతే నిద్రపోయాడు, వాడికి అన్నం లేదు ఏమి లేదు. ఇవాళ ఈ తిప్పలన్నీ ఎందుకండి? ఓకేనా? విశాల మార్గంలో అన్యులు ఉన్నారు అనుకుంటూ విశాల మార్గంలో ప్రయాణిస్తున్న క్రైస్తవులండి. ఒక 5 నిమిషాలు ముగించేస్తానండి. మీకు బైబిల్ అర్థం కావాలంటే మొన్న ఒక మాట చెప్పాను. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. ఒక అమ్మాయికి తేలు కొట్టిందంట. ముందు కోసం వెళ్తే ఆయన ఏం చెప్పాడంటే, తేలు ఎక్కడ కుడితే అక్కడ రాయమ్మా అని చెప్పాడంట. ఈవిడ ఏం చేసిందంటే ఆ ముందు తీసుకొచ్చి అక్కడ రాసింది, తగ్గలేదు. మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ ముందు ఇచ్చాడు, మళ్ళీ తేలు ఎక్కడ కుట్టింది అక్కడ రాసింది, మళ్ళీ వెళ్ళింది, తగ్గలేలా. వారం రోజులు చెయ్యంత లాభ అయిపోయింది. అది అడిగాడు, ఏంటి నా ముందుకు ఒక్కసారికే తగ్గిపోవాలి, 5 సార్లు వచ్చావు, తేలు కుట్టిన దగ్గర రాయమన్నాను కదా, నువ్వు ఎక్కడ రాసావమ్మా అని అడిగితే, తేలు తలుపు మడతలో కుట్టిందండి, అక్కడ రాస్తున్నానండి రోజు అందంట. ఎక్కడ రాయాలి ముందు? తేలు నీకు ఎక్కడ కుట్టిందో అక్కడ రాయాల్సింది పోయి తీసుకెళ్ళి ఎక్కడ రాస్తుందంటే తడుపు మడతకు రాస్తుంది రోజు. అలా ఉంది. వాక్యం ఎలా అర్థం చేసుకుంటున్నారండి జనాలు? ఇలా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుందండి. విశాల మార్గంలో ఇప్పుడు ఉన్నది, అన్నిలందరూ విశాల మార్గంలో ఉన్నారని క్రైస్తవులు ఫిక్స్ అయిపోయారు. కాబట్టి క్రిస్మస్ రోజున డ్యాన్సులు వేసేస్తున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నారు. విశాల మార్గం అనగానే ఎవరు గుర్తుకొస్తారో అన్యులండి. మనం ఇరుకు మార్గంలో ఉన్నాం అనుకుంటున్నారు అంతే. ఇరుకు మార్గంలో ఉన్నాం అనుకుంటూ విశాల మార్గంలో ప్రయాణిస్తున్న క్రైస్తవులండి. అంటే ఇంతకీ విశాల మార్గం అంటే ఏంటి? ఇరుకు మార్గం అంటే ఏంటి? వాక్య ప్రకారం బతకటమే ఇరుకు మార్గం. ప్రతి ఆదివారం చర్చికి రావడం చాలా కష్టం. ఇరికే పనులన్నీ మానేసుకోవాలి కదండి, అన్ని పనులు మానేసుకోవాలి రావాలి. ఇది ఇరుకు మార్గం. ఇప్పుడు సండే నైట్ ఇంటి దగ్గర పడుకుని మిమ్మల్ని ఎవరేమంటారు? దేవుడు కూడా ఏమంటారు? అమ్మ లెగు ఇల్లు ఉండవు అంటాడా? చూస్తూ ఉంటాడు అంతే. విశాల మార్గం అంటే ఇష్టం వచ్చినప్పుడు చర్చికి వెళ్తాం, కష్టం వచ్చినప్పుడు మానేస్తాం. అడిగేది ఎవరు? విశాల మార్గం. పట్టించుకునేది ఎవరు? ఇలా కష్టంగా ఉన్నా ఇష్టంగా రావడమే ఇరుకు మార్గం. ఇంకో 2 మొక్కలు చెప్తాను మీకు. యేసుక్రీస్తు నిన్ను వలె పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. మనం ఎవరినైనా ద్వేషిస్తున్నాం అనుకోండి, మనం విశాల మార్గంలో ఉన్నట్టు. మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఇరుకు మార్గంలో ఉన్నామని చెప్పుకుంటూ సహోదరుని ద్వేషిస్తే విశాల మార్గంలోకి వెళ్ళిపోయినట్టు. ఈ మార్గంలో ఉన్నాం అనుకుంటూ విశాల మార్గంలో ప్రయాణిస్తున్న క్రైస్తవులు. ఇంకో మొక్క చూపిస్తాను మీకు. మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే ఆమెతో విచారం చేసినవాడు అగునని మనకి చెప్పబడిన మాట. మోహపు చూపు చూస్తున్న వారందరూ ఇప్పటికీ ఎక్కడ ఉన్నట్టంటే విశాల మార్గంలోనే ఉన్నట్టు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మేము ఇరుకు మార్గంలో ఉన్నాం, క్రీస్తు మార్గంలో ఉన్నాం అనుకుంటూ విశాల మార్గంలో ఉండటం అనేది జరుగుతుంది. బైబిల్ యేసుక్రీస్తు మత్తయి సువార్తలో రాయబడిన మాట, రేపటిని గురించి చింతించవద్దు అని చెప్పాడు. దాని సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. నీ బరువంతా భారం అంతా నా మీద పడాయి అన్నాడు. లేదు దేవుడా, నేను నా మీద వేసుకుని మోస్తాను. బస్సు ఎక్కింది ఒక మనిషి, 2 సంచులు ఉన్నాయి, 2 సంచులు 2 భుజాల మీద పెట్టుకుని ఎక్కింది. అండి ఎందుకమ్మా అలా పెట్టా, కింద పెట్టండి, ఈ రెండింటికి టికెట్ కొట్టలేదు కండక్టర్ గారు, బస్సుకు బరువు ఎక్కువ అయిపోద్దని నేను మోతున్నాను అంది. ఏమంటే చెప్పండి, బస్సును పెట్టుకున్నా బస్సు మొయ్యాలి, కింద పెట్టినా బస్సు. దేవుడు ఏమన్నాడు, ఇప్పుడు బస్సు ప్రయాణం చేసినంతసేపు దిగే లోపల భుజాలు వాసిపోతాయి. 60 కిలోమీటర్లు వెళ్ళాలనుకోండి, ఏలూరు వంగూరు అయితే పర్వాలా, అవునా? దేవుడు ఏమంటున్నాడంటే నీ చింత యావత్తు నా మీదేసి నువ్వు ప్రశాంతంగా నిద్రపో. ప్రసాద్ చెప్పినట్లుగా చాలా మందికి ఈ రోజు నిద్ర ఉండలేదండి. ఏంటంటే దరిద్రం ఏంటంటే
నిద్ర పట్టడానికి కూడా మాత్రలు వాడే కాలంలో ఉన్నాం మనం. అంతేనే కదా, ఏమన్నా నిద్ర మాత్రం చాలా మంది వాడుతున్నారు తెలుసా మీకు. ఇప్పుడు క్రైస్తవులు అయిన వాళ్ళకి ఏదో చింత ఉందనుకోండి, విశాల మార్గంలో ఉన్నట్టే, ఇంకా విశాల మార్గంలో ఉన్నట్టే, ఇరుకు మార్గంలో ఉన్నానని అనుకుంటూ విశాల మార్గంలో చక్కగా ప్రయాణిస్తున్న క్రైస్తవం అండి. నేను మీకు సంక్షిప్తంగా చెప్పి 2 ముక్కల్లో నేను 2-3 గంటలు చెప్పచ్చు, ఇది మీకు అర్థమైపోద్దని అనుకుంటున్నాను. వాక్య ప్రకారం లేని ప్రతివాడు విశాల మార్గంలో ఉన్నట్టు, వాక్య ప్రకారం ఉన్న ప్రతివాడు ఇరుకు మార్గంలో ఉన్న ప్రతివాడు ఏం చేయాలంటే పోరాడాలి. ఆ మార్గాన్ని కావాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే పరలోకంలో కానీ ఎవరికి లేదండి, అందరికీ ఉంటుంది. కానీ వారి వలన కాదని చెప్పాడు. వారి వలన కాదంటే అంటే అక్కడ ఉన్న యూదులందరూ చాలా దారుణమైన మనుషులు. అప్పుడు ఆ టైంలో మనలాంటి క్రైస్తవులు ఉంటే ప్రవేశించాలనుకునే వాళ్ళు కొందరు ఉన్నారనే అనేవాడు. అందుకనే యేసుక్రీస్తు 2వ రాకల్లో భూమి మీద విశ్వాసం కనుగొనను అన్నాడు. అంటే ఆయన వచ్చే కాలానికి ఉండదు, అంటే ఇప్పుడు మనం ఉన్న కాలంలో రాడని అర్థం. అంతేనంటారా? పూర్తిగా పడుకుడు యేసోపు నా కోటేశ్వర చెప్పింది, సొలొమోన్ గారు భార్యలు ఏం చేశారంటే తిప్పేశారు అన్ని దేవతల వైపుకి. అంత గొప్ప సొలొమోన్ గారిని ఏం చేశారంటే తిప్పేయటం అనేది జరిగింది. కాబట్టి మనం అందరం బైబిల్ ప్రకారం జీవిస్తేనే ఇరుకు మార్గంలో ఉన్నట్టు. బైబిల్ ప్రకారం జీవించిన ప్రతి వాళ్ళు మన చర్చకు వచ్చినా ఏం చేసుకొచ్చినా విశాల మార్గంలో ఉన్న ప్రతివాడు నరకానికి వెళ్ళిపోతాడు, ఇరుకు మార్గంలో ఉన్న ప్రతివాడు జీవంలోనికి వెళ్తాడు. మీ అందరికీ తెలిసి పెద్దలు చెప్పే మాట ఏంటంటే 6 నెలలు తిరిగితే వాడు వీడైపోతాడండి అంటారు. అన్నారు ఈ మాట ఎప్పుడన్నా మీరు? 6 నెలలు తిరిగితే వాడు వీడైపోతాడు అంటారు. మరి అది బైబిల్లో ఉంటే నమ్మాలి మనం, బైబిల్లో లేదు. 6 నెలలు కాదు, చాలా 3 సంవత్సరాలన్నర సుమారుగా యేసుక్రీస్తు శిష్యుడు ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తుతో పాటే తిరిగాడు, మారలా. మరి వాడు వీడితో తిరిగితే వాడు వీడవుతాడు అన్నప్పుడు యోధ ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తులాగా మారాలి. మారాడా అంటే మారలా. మరి ఈయనతో తిరిగాడు కూడా ఆయన ఎలా మారాలి? ఆయన మారలా. మరి బైబిల్లో ఏమి రాయబడిందంటే 6 నెలలు తిరిగితే వాడు వీడి కాదు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెప్పింది బైబిల్ చెప్పింది. మనం ఇది చెప్పాలి జనాలకి. 6 నెలలు తిరిగితే వాడు ఈడైపోతాడని చెప్పకూడదు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఈ ఇస్కరియోతు యోధ దుష్టుడైన అపవాదితో సాంగత్యం చేశాడు, మార్చేసుకున్నాడు. ఏమైపోయాడంటే నరకానికి జారిపోవడానికి సిద్ధంగా నిత్య అగ్నిగుండంలో ధనవంతుడు ఉన్న చోట్ల వేతన పడుతుంది. నేను చెప్పింది మీకు అర్థం. దుష్ట సాంగత్యము మంచి నడవడి. దుష్ట సాంగత్యం అంటే ఎవరితో చేశాడు అనుకోవద్దు, దుష్టుడితో సాంగత్యం చేశాడు. అప్పుడప్పుడు డబ్బులు దొంగతనం యేసుక్రీస్తు దొంగతనం చేత మొదలు పెట్టాడు. చివరికి 33.5 వెండి నాణ్యాలకి యేసుక్రీస్తుని అమ్మవతలు పాడేశాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ముగించేసుకుందాం. కృష్ణవాళ్ళ పిల్లలు కూడా కొడుకుని పేరు ముగింపు ప్రార్థన చేసుకుందాం. సర్వేశ్వర గారు ముగింపు ప్రార్థన చేస్తారు, ముగించుకుని కృష్ణ ఇదే ఇరుకు మార్గం అంటే. ఆఖరిగా ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు తండ్రి మీ లేఖనాల్లోంచి అనేకమైన జ్ఞానానుసారమైన మాటలు మేము విన్నాం తండ్రి. ఆ మాటల్లో ఉన్న జ్ఞానాన్ని మా హృదయంలో చేర్చుకొని వాటి ప్రకారంగా మేము బ్రతకగలగటానికి మీ కృప సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, జ్ఞానానుసారమైన భక్తి మేము కలిగి ఉండాలని నాయన, యేసుక్రీస్తులోకి వచ్చిన మేము తండ్రి, ఇదిగో నాయన, అపోస్తులైన పౌలు గారు ఎఫెసీ పట్టణానికి వెళ్ళినప్పుడు తండ్రి ఒక్కడ భక్తి పనులు అయితే ఉన్నారు, కానీ తండ్రి వాళ్ళ భక్తి జ్ఞానానుసారముగా లేదని, వాళ్ళ భక్తిని ఆయన తెలియబడని దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా ఆయన చూసి ఎంతో బాధపడి వాళ్ళకి నాయన నీ గురించి జ్ఞానానుసారమైన దేవుని గురించి జ్ఞానం గురించి నేర్పించినట్లుగా మేము నాయన నీ లేఖనాల్లో పరిశోధన చేసినప్పుడు మేము తెలుసుకున్నాం తండ్రి. అట్టి రీతిగా నాయన మేము జ్ఞానానుసారంగా, యేసుక్రీస్తు జ్ఞానమై ఉన్నాడు కనుక ఆయన చెప్పిన మాటలు, ఆ జ్ఞానాన్ని మా జీవితాలలో కనపరుచుకుంటూ మేము బ్రతకగలగటానికి మీ కృప మాకు సహాయం చేయి తండ్రి. ఇదిగో నాయన,
ఎప్పుడైతే నువ్వు సృష్టి కార్యక్రమం చేసావో పగలు రాత్రి రెండుగా వేరుపరిచావు తండ్రి. అనాది సంకల్పంలోనే తండ్రి నీ పిల్లలుగా మాకు ఒక ప్రత్యేకత ఇవ్వాలని మేము పగలు రాత్రి అనేది రెండు కూడా మా జీవితంలో మేము గడపగలుగుతున్నాము తండ్రి. ఇదిగో నేను పగలున్నంత కాలము నీ గురించి నీ పని గురించి మరి వ్యక్తిగతంగా మంచి పనుల గురించి మేము ఆలోచించే వారంగా ఉండాలని ఆయన రాత్రి కాలము విశ్రాంతి తీసుకునే భాగ్యము నాయన ఏ జీవికి లేదు. కనీసం దేవదూతలకి దేవుడైన కన్న తండ్రి అయిన నీకు కూడా కునుకనే నిద్రపోని దేవుడని నాయన నీకు పేరు కలిగి ఉన్న తండ్రి. అటువంటి భాగ్యము మాకు ఇచ్చావంటే నాయన మాపై మీకున్న ప్రేమే కనుక తండ్రి. తండ్రి అట్టి రీతిగా మేము నాయన పగలంత వరకు నాయన నీ మాటలు చెప్పుకునే వారంగా, నీ పనుల గురించి ఆలోచించే వారంగా, నీ మాటలు జ్ఞానించే వారంగా మేము ఉండాలని ఆశపడుతున్నావు తండ్రి. అట్టి రీతిగా మేము ఉండగలటానికి నీ కృప సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇప్పటి వరకు విన్న మాటల ప్రకారంగా మేము బ్రతకాలి అంటే నాయన నీ వాక్యాన్ని విని వదిలేసే వారంగా మేము ఉండకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించి నాయన మరి ఇరుకు మార్గము విశాల మార్గం అని చెప్పుకున్న మాటలు అవి ఎవరికో బయట అన్యులకు చెప్పిన మాటలకు మేము ఇప్పటి వరకు అనుకున్నాం. కానీ నీలో మేము బ్రతుకుతున్నామని చెప్పుకుంటూనే విశాల మార్గంలోకి తొట్టిల్లిపోయే పరిస్థితులు మా జీవితంలో ఎన్నడూ మేము వెళ్లకుండా ఆయన ఇరుకు మార్గం నీ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి నడుచుకొని మేమందరము కూడా నీ ఉన్న నిత్యరాజ్యంలో ప్రవేశించే భాగ్యము మాకు అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.